తెలంగాణ విద్యార్థి పరిషత్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల కార్యవర్గ సమావేశాలు మహాసభలను బోధన్ పట్టణంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల టీజీవీపీ మహాసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రశాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సజ్జనం భానుచందర్ ఆచార్య హాజరయ్యారు. ఈ సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగ ఉనికి ప్రశ్నార్థకమైందన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు కేవలం కేసీఆర్ కుటుంబం హస్తగతమయ్యాయని వారు ఆరోపించారు. ఈరోజు తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈరోజు పరిపాలిస్తున్నటువంటి కేసీఆర్ ఈ నీళ్లు, నిధులు, నియామకాలను పక్కన పెట్టి కేవలం తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడం కోసం తప్ప తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేయడానికి ఏ విధమైనటువంటి ఎలాంటి కృషి ఇప్పటివరకు చేయలేని సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. అలాగే తెలంగాణ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి ఈరోజు గవర్నమెంట్ పాఠశాలల్లో, అలాగే కళాశాలలో, ఇంటర్మీడియట్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో కనీసం మౌలిక వసతులు లేకపోవడం, అదేవిధంగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్ చేయకపోవడం, కార్పొరేట్ కాలేజీలలో విపరీతమైన ఫీజులు పెంచి అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలను ఆమోదించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రులను ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈరోజు పరిపాలిస్తున్నటువంటి కేసీఆర్ ఈ నీళ్లు, నిధులు, నియామకాలను పక్కన పెట్టి కేవలం తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడం కోసం తప్ప తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేయడానికి ఏ విధమైనటువంటి ఎలాంటి కృషి ఇప్పటివరకు చేయలేని సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. అలాగే